అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. పేదవాడి ఆకలి తీర్చాలన్న దృఢ సంకల్పం ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వెనుకడుగు వేయని నైజం వెరసి పెనుకొండ అన్నా క్యాంటీన్ అప్రతిహతంగా 1000 రోజులు పూర్తి చేసుకుంది. నిరుపేదల పాలిట అన్నపూర్ణగా మారిన మంత్రి సవితమ్మ సేవా యజ్ఞంపై స్టార్ జే మనం న్యూస్ ప్రత్యేక కథనం. 1983లో కిలో ₹2కే బియ్యాన్ని అందించి పేదల ఆకలి అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో 2018 సెప్టెంబర్ 11న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లకు శ్రీకారం చుట్టారు. రోజుకు కేవలం ₹15కే పూటకు ₹5 చొప్పున 3 పూటల భోజనం అందించే బృహత్తర కార్యక్రమాన్ని 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా మూసివేసింది. కనీసం రాజన్న క్యాంటీన్ అని పేరు మార్చుకొని అయినా నడుపుకోండని సలహా ఇచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. సరిగ్గా అటువంటి విపత్కర పరిస్థితుల్లోనే పెనుకొండలో ఆసుపత్రికి వచ్చే నిరుపేదలు, పల్లెల నుండి వచ్చే కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, కియా ఫ్యాక్టరీ కార్మికుల ఆకలి తీర్చాలన్న సత్సంకల్పంతో సవితమ్మ ముందుకొచ్చారు. 2023 జూలై 24వ తేదీన స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో అన్నా క్యాంటీన్ను తన సొంత ఖర్చులతో ప్రారంభించారు. అప్పట్లో కొందరు దీన్ని కేవలం రాజకీయమని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచిన మరుక్షణమే ఈ క్యాంటీన్ మూసేస్తారని దుష్ప్రచారం చేశారు. కానీ ఎన్ని రాజకీయ ఆటుపోట్లు ఎదురైనా, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినా సవితమ్మ వెనక్కి తగ్గలేదు. నిరుపేదలకు అన్నం పెట్టాలన్న ఆమె సంకల్పం ముందు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఫలితంగా ఈ అన్నా క్యాంటీన్ ఒక్కరోజు కూడా ఆగకుండా కంటిన్యూగా నేటికి 1000 రోజులు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించింది. ₹50 పెట్టినా కనీసం సరైన టిఫిన్ కూడా రాని ఈ రోజుల్లో కేవలం ₹5కే కడుపు నిండా రుచికరమైన భోజనం పెడుతూ అన్నార్తుల ఆకలి తీరుస్తున్న సవితమ్మ పెనుకొండ అన్నపూర్ణగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆ పేదల ఆశీర్వాదమే ఆమెకు పెనుకొండ అసెంబ్లీ టికెట్ తీసుకురావడంలో, నేడు రాష్ట్ర మంత్రిగా ఎదగడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిరుపేదల ఆకలి తీరుస్తూ అన్నా క్యాంటీన్ను విజయవంతంగా 1000 రోజులు పూర్తి చేసిన సందర్భంగా మంత్రి సవితమ్మ గారికి స్టార్ జే మనం న్యూస్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తోంది. సవితమ్మ సేవా స్ఫూర్తి ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి స్టార్ జే మనం న్యూస్. నమస్కారం, నా పేరు నాగరాజు. పెనుగొండ నియోజకవర్గ జన సైనికుడిని. పెనుగొండ నియోజకవర్గంలో గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ అక్క గారు అన్నా క్యాంటీన్ నెలకొల్పి 1000 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని రద్దు చేసి పేదలకి ₹5కి పట్టెడు అన్నం దొరికేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా కేవలం రాజకీయ కక్షతో ఆ పథకాన్ని బంద్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి తీవ్రని అన్యాయం చేశారు. పేదలకి తీవ్రని అన్యాయానికి గురి చేసినారు. దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని సవితమ్మక్క గారు ప్రతిపక్షంలో తీసేస్తే అన్నా క్యాంటీన్ని పెనుగొండ నియోజకవర్గంలో పెనుగొండ నియోజకవర్గ కేంద్రంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఇప్పుడు 1000 రోజులు పూర్తి అవుతుంది. అన్నా క్యాంటీన్కి వచ్చేటువంటి కార్మికులు, రోజు డైలీ కూలి పనులకు వెళ్ళేటువంటి కార్మికులు, కియా కంపెనీకి వెళ్ళేటువంటి కార్మికులు, చిన్న చిన్న హోటల్స్లో పనిచేసే కార్మికులు, చిన్న చిన్న కర్మాగారాల్లో పనిచేసేటువంటి కార్మికులు ₹5కి ఈరోజు టీ కూడా రాదు. అలాంటిది ₹5కి కడుపు నిండా భోజనం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ పైన కక్షపూరితమైనటువంటి కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకి తీవ్రని అన్యాయం చేశారు. ఆ దెబ్బతో ప్రజలు కూడా ఆలోచించుకున్నారు. అంటే అన్నా క్యాంటీన్ బంద్ చేయడం ద్వారా, అతని యొక్క వ్యక్తిత్వం బయటపడడం ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా అతన్ని 11 సీట్లకి పరిమితం చేశారు. ఏదైతే మా నియోజకవర్గంలో అన్నపూర్ణ, ఆకలితో ఉంటే అన్నం పెట్టే దేవత మా అక్క సవితమ్మ అక్క గారు ఒక మంచి ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ మొదలుపెట్టి ఈరోజు 1000 రోజులు పూర్తి చేసుకుంటుంది. సొంత నిధులతో అన్నా క్యాంటీన్ నడుపుతున్నటువంటి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అంటే అది కేవలం సవితమ్మ అక్క గారు. ఈ సందర్భంగా సవితమ్మ అక్క గారికి
కార్మికుల తరపున, పేదల తరపున, బడుగు బలహీన వర్గాల తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ సేవలు ఈ పెనుగొండ నియోజకవర్గానికి ఎల్లకాలము ఉండాలని, ఇదే విధంగా సేవాభావంతో మీరు ముందుకెళ్లాలని, ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు పేద బడుగు బలహీన వర్గాలు అండగా మీకు ఉంటారని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉందన్న భోజనం? నమస్తే. భోజనం చేశారా? బాగుందా భోజనం? రోజు రెగ్యులర్గా వస్తున్నారా? ఏం పని మీద వచ్చారు? బేల్దారి పని. ఇప్పుడు ఇసుక ఫ్రీగా దొరుకుతుందా? ఇసుక బాగా ఫ్రీగా దొరుకుతుందా? సిమెంట్ రేట్లు కూడా తగ్గినాయి. రోజు మీకు పని ఉంటుంది కదా, బాగున్నారు కదా. ఎక్కడ పని? బాగున్నా కదా. బాగుందా భోజనం? వస్తుంటారు అప్పుడప్పుడు? మీరు ఎప్పుడన్నా వచ్చినారా? బాగుందా? ఏం అంతా ఓకే కదా? పెరుగన్నం పెట్టుకో, పెరుగన్నం పెట్టుకో. వచ్చిన దానికి జనాలకు మంచి చేస్తాయింది, అన్నం పెడతాయింది, అంతా మంచి పనులు చేస్తాయింది, మంచి పేరు వచ్చింది, చాలా మంచి మనిషి అయింది. ఆయన వల్ల చాలామంది సంతోషపడుతున్నారు, కడుపుని అన్నం తింటున్నారు, బాగున్నారు. నేను 2 నెలల నుండి పెనుగొండకు పనికి వచ్చిన, ఈ ఎక్కడ ఏం పని మీద వచ్చినా నేను అన్నా క్యాంటీన్లో అన్నం తింటున్నాను. అన్నము, సాంబారు, పెరుగు, పప్పు ఏమీ తక్కువ లేకుండా కడపార అన్నం పెడుతున్నారు. పేరు మంజునాథ్ అండి, మా చిన్న వత్తిపల్లి. ఇక్కడే కియోలో సెక్యూరిటీగా చేస్తున్నాం. మేము డైలీ 60 రూపాయలు బయట భోజనానికి 60 రూపాయలు పెట్టాలి. యాక్చువల్లీ అన్నా క్యాంటీన్ వల్ల మేము 5 రూపాయలకి భోజనం తింటున్నాం. మా శాలరీలో చాలా మటుకు మేము సేవ్ చేసుకుంటూ మా కుటుంబానికి ఆధారం అవుతుంది ఆ డబ్బు. ఫుడ్ క్వాలిటీ కానీ బాగా టేస్ట్ కానీ మంచిగా ఉంది. బయట అయితే ఈజీగా ఒక 100 రూపీస్ అవుతుంది, ఇక్కడ ఒక జస్ట్ 5 రూపీస్తో మంచిగా క్వాలిటీగా టేస్ట్గా పెడుతున్నారు. స్టార్ జే మనం న్యూస్కి ధన్యవాదాలు. ముఖ్యంగా 1000 రోజులు పూర్తి చేసుకొని అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మన మంత్రివర్యులు అయినటువంటి సవితమ్మ అక్క గారికి ప్రత్యేకంగా మా నియోజకవర్గంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా నేను సోమందేపల్లి మండల కన్వీనర్ వెంకటేష్ 1000 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. అదే గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్లో అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా నిలుపుదల చేసి విధ్వంసానికి పాల్పడిన సందర్భంలో మన సవితమ్మ అక్క గారు అప్పుడు మనం ఎమ్మెల్యే కాదు, మనకేం మంత్రి కాదు, ఆమె సొంత ఖర్చులతో, సొంత నిధులతో అక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసినట్టు మంచి ఉద్దేశంతో, దృఢ సంకల్పంతో ఆ రోజు మన కాన్స్టిట్యున్సీలో కూడా పేద ప్రజల కోసం, అదేవిధంగా హాస్పిటల్కి అయితేనేమి, పని నిమిత్తం అయితేనేమి, భవన కార్మికులు అయితేనేమి, అదేవిధంగా స్కూల్కి వచ్చేటువంటి విద్యార్థులు అయితేనేమి చాలామంది కడుపు కాల్చుకొని కనీసం టీ తాగలేని పరిస్థితిలో ఉన్నటువంటి కష్టకాలంలో కూడా ఆ గవర్నమెంట్లో ప్రారంభం చేసి ఇప్పటికీ 1000 రోజులు పూర్తి చేసుకొని సందర్భంలో కూడా ఇప్పటికి కూడా అప్పుడు ఏమంటే ఇది ఒక ఎలక్షన్ టెండ్ అని కూడా పుకార్లు చేశారు. ఎలక్షన్ టెండ్ అయిపోయిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్ మూతపడుతుందని చెప్పారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నిర్వేగంగా 1000 రోజులు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. సొంత ఖర్చులతో ఇప్పటి వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. కానీ ఇలాంటి కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సవితమ్మ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అది విజయవంతంగానే కొనసాగిస్తూ ఉంది. కానీ అలాంటి మంత్రివర్యులకి, మన సవితమ్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మా కాన్స్టిట్యున్సీ తరఫున, ప్రజల తరఫున తెలియజేస్తున్నాను. ఏంటన్నా? నమస్తే. ఎలా ఉన్నారు? బాగుందా భోజనం? ఎప్పుడైనా వస్తుంటారా? ఏం ప్రాబ్లం లేదు కదా? ఏమన్నా బాగుందా బాబు భోజనం? ఎలా ఉంది భోజనం? నమస్తే. ఎలా ఉంది భోజనం? ఏం బాబు ఎలా ఉంది భోజనం? బాగుందా? వచ్చినా మేడం. ఏంట్లో వచ్చినావు? బస్సులో. యా బస్సు? గవర్నమెంట్ బస్. ఫ్రీనా? హ్యాపీనా? గ్యాస్ వచ్చిందా? నమస్కారం అండి అందరికీ. నా పేరు నరేష్, నార్నాగేపల్లి. నేను గత 3 ఏళ్ళ నుండి కియా కంపెనీకి పోతున్నాను. మధ్యాహ్నం షిఫ్ట్ పడినప్పుడల్లా నేను ఇక్కడే మధ్యాహ్నం వచ్చి భోజనం చేసుకొని పోతున్నాను. భోజనం మాత్రం చాలా మంచిగా ఉంది. నమస్కారం. ఈరోజు పెనుకొండలో పెనుకొండ అన్నపూర్ణ సబితమ్మ గారు అన్నా క్యాంటీన్ ప్రారంభించి 1000 రోజులైన సందర్భంగా
ఈరోజు పెనుగొండ ప్రజలే కాదు, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ప్లస్ సామాన్య ప్రజలందరూ కూడా సబితమ్మ గారికి ఈరోజు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నారు. ఈరోజు అన్నా క్యాంటీన్ అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయం. అప్పటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు పెట్టినప్పుడు పేదవాళ్ళు అన్నం పెట్టేటువంటి వాళ్ళు పొట్ట మీద కొట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ వస్తున్న రద్దు చేయడం, మళ్ళీ ఆ యొక్క స్ఫూర్తిగా తీసుకొని ఏమైనా ఆ రోజు మన ప్రభుత్వ కార్యక్రమం నెరవేర్చాలనే ఉద్దేశంతోనే సబితమ్మ గారు అప్పటి ఒక సామాన్య కార్యకర్త, ఒక మహిళా నాయకురాలు, ఆమె అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం అనేది సాహసోపేతమైన నిర్ణయం. ఆ రోజు ప్రారంభించి ఈ రోజు వరకు 1000 రోజులు నిర్విఘ్నంగా ఈరోజు పెనుగొండలో అన్నా క్యాంటీన్ పెట్టి ఈరోజు లక్షలాది మందికి, లక్షలాది మంది ఈరోజు అక్కడ పెనుగొండ అన్నా క్యాంటీన్లో అన్నప్రసాదం తీసుకోవడం జరిగింది. ఇది సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే నాయకులంటే ప్రజాసేవలో నిమగ్నం కావాలి, ప్రజలకు అండగా నిలబడాలి. స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో జిల్లాలో ఒక ప్రథమ స్థానంలో ఉన్నదో, పెనుగొండ ప్రాంతంలో కూడా సేవా కార్యక్రమంలో ముందున్నటువంటి నాయకురాలు సబితమ్మ గారు. అన్నా క్యాంటీన్తో పాటు రంజాన్ తోఫాన్ కూడా ఆమె ప్రభుత్వం పోయిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రంజాన్ తోఫా రద్దు చేస్తే ఆ రోజు కూడా పెనుగొండలో కూడా వేలాది మందికి కంటిన్యూగా ఈ రోజు వరకు రంజాన్ తోఫాను కూడా ఆమె ఇచ్చి సబితమ్మ గారు, ఆమెకి పేరు పేరున ధన్యవాదాలు.